నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు జ్యోతిక. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు, 55 లక్షలతో అత్యాధునిక ఎక్స్రే మిషన్ ప్రారంభం. స్వీయ ఘనంలో అందరికీ స్ఫూర్తిగా నిలుద్దాం. సెన్సెక్స్ పైకే రన్ను ప్రారంభించిన కలెక్టర్ కీర్తి చేకూరి. వెంకటనగరంలో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన, 10,000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన. వైభవంగా మార్కండేయ స్వామి ధ్వజస్తంభ ఊరేగింపు, గోదావరి తీరాన వెల్లివిరిసిన ఆధ్యాత్మిక మహోత్సవం. అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయొద్దు, ప్రజలకు జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 25 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే మిషన్, 30 లక్షలతో నిర్మించిన నూతన మెడికల్ స్టోర్ను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వ హయాంలో కుంటుబడిన వైద్య సేవలను గాడిలో పెడుతూ ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకాన్ని పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ వైద్య సేవల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రికి రోజుకు కేవలం 400 నుంచి 500 మంది రోగులు మాత్రమే వచ్చేవారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అందుతున్న సేవలపై నమ్మకంతో నేడు ఆ సంఖ్య 1800 నుంచి 2000 వరకు పెరిగిందని తెలిపారు. వచ్చే నెల రోజుల్లో ఇదే తరహా మరో అత్యాధునిక మిషన్ ను అందుబాటులోకి తెస్తామని, దీనివల్ల రోజుకు వచ్చే 300 మంది రోగులకు అత్యంత వేగంగా సేవలు అందుతున్నాయన్నారు. ఆసుపత్రిపై ఒత్తిడిని తగ్గించేందుకు నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని ఆదిరెడ్డి వాసు తెలిపారు. షట్టి వలిజ కార్పొరేషన్ చైర్మన్ కడుపూడి సత్యబాబు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కూటమి నాయకులు కాశీ నవీన్, మజ్జి రాంబాబు, సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ కెనడీ, వైద్య బృందం పాల్గొన్నారు. 10 రోజుల కిందట మేము వచ్చే సమయానికి ఎక్స్రే మెషిన్లోని కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడున్న ఎక్స్రే మెషిన్ ఏదైతే ఉందో, అక్కడ ఒక వ్యక్తి, ఒక రోగి స్కాన్ జరిగిన తర్వాత రిపోర్ట్ రావడానికి 5-6 నిమిషాలు పడే పరిస్థితి. రోజుకి 200-300 మంది వస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఇంకా మెరుగ్గా సమయం ఇంకా తగ్గించి ఇంకా మెరుగైన సేవలు అందించాలని ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది వారి ప్రతిపాదనకు అనుగుణంగా 25 lakhs తోటి ఒక కొత్త ఎక్స్రే మెషిన్ రావడం, ఈరోజు అధికారికంగా ప్రారంభించుకోవడం జరిగింది. మా వారు చెప్తా ఉన్నారు, సూపరింటెండెంట్ గారు, వారి యొక్క టీం గతంలో 5-6 నిమిషాలు పెడుతుంది మనకి ఎక్స్రే స్కాన్ చేసి రిపోర్ట్ రావడానికి. ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని వీళ్ళు ఫర్దర్ ఎగ్జామినేషన్కి వెళ్తారు. ఇప్పుడున్న ఎక్స్రే మెషిన్ ఏదైతే తీసుకొచ్చామో, ఈరోజు అధికారికంగా ప్రారంభించుకున్నామో, నిమిషం నుంచి నిమిషంన్నరలోనే రిపోర్ట్ రావడం, వారు వెంటనే ఆ సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫర్దర్ ఎగ్జామినేషన్ చేయించుకునే అవకాశం. అంటే ఒక వ్యక్తి పైన 3-4 నిమిషాలు తగ్గించగలుగుతా ఉన్నాం. అంటే 300 మంది పైన మీరే ఆలోచించవచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నామని అంటే, వచ్చిన వారు వైద్యం పొంది ఫర్దర్ ఎగ్జామినేషన్ చేయించుకొని మందులు తీసుకొని ధైర్యంగా వారి సమయాన్ని కూడా కాపాడుకుంటూ వెళ్ళగలిగే పరిస్థితులు తీసుకురావాలన్నది కూటమి తాలూకు ఆలోచన. జనగణన 2027లో భాగంగా నిర్వహిస్తున్న స్వీయ గణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. స్వీయ నమోదుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వై జంక్షన్ నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు సెన్సెక్స్ పైకేర్ రన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి కలెక్టర్ కీర్తి చేకూరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ లో ఉద్యోగులు, యువత, వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, సమగ్రంగా ఖచ్చితంగా నిర్వహించే జనగణన దేశ ఆర్థిక ప్రణాళికకు పునాది వంటిదని పేర్కొన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానం ద్వారా పౌరులు తమ వివరాలను తాము ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఈ నెలాఖరు వరకు స్వీయ గణన అందుబాటులో ఉంటుందని, మొబైల్లో QR కోడ్ స్కాన్ చేసి కూడా వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేయడం ద్వారా పారదర్శకత, ఖచ్చితత్వం పెరుగుతాయన్నారు. అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, సెక్రటరీ శైలజవల్లి, జిల్లా హౌసింగ్ అధికారి నాతి బుజ్జి, జిల్లా క్రీడా అధికారి డిఎంఎం
శేషగిరి, డీసీపీ నాయుడు, మేనేజర్ ఎండి అబ్దుల్ మలిక్ తదితరులు పాల్గొన్నారు. even if they don't know sure also wrong process తర్వాత మనం rectify చేయాలి సింపుల్ క్వశ్చన్ బైకేర్ అనే కార్యక్రమాన్ని గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ద్వారా జెండా ఊపి ప్రారంభించుకోవడం జరుగుతుంది. వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ తరఫున మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. జనాభా గణన 2027 ఈ నెల 30వ తారీఖు వరకు మీ యొక్క వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం. రాజమహేంద్రవరం రూరల్ వెంకట నగరంలో శ్రీ వెంకట సాయి ఆలయ శిఖర పునర్ప్రతిష్ఠ జ్ఞాన సరస్వతి దేవి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, దత్తాత్రేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ వెంకట సాయి ఆలయ శిఖర పునర్ప్రతిష్ఠ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు వేద పండితుల సమక్షంలో నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 10:32 దాసరి రామచంద్రరావు, సంధ్యారాణి దంపతులచే శైవాగమ ప్రతిష్ఠాచార్య పుల్లెటి కుర్తి సత్యనారాయణ శాస్త్రి బ్రహ్మత్వంలో ప్రతిష్టాపన చేయనున్నారు. ఉదయం 10:32 యంత్ర స్థాపన, బిభస్థాపన, పూర్ణాహుతి, ఆచార్య పూజ, ఆచార్య బహుమతి ప్రదానం, ప్రతిష్టాఫల స్వీకరణం, అగ్ని ప్రదక్షిణాధికారం, ప్రాణ ప్రతిష్ఠ, కళాన్యాసములు, కుంభ దర్శనం, గోదార దర్శనం, కూష్మాండఛేదనం, ప్రథమ దర్శనం, దీక్షా విమోచనం, యజమానులకు నూతన వస్త్రధారణ, ఆశీర్వచనం, ఫలప్రదానము, నీరజన, మంత్రపుష్పాలు, స్వస్తి వాచనం, దాసరి రామచంద్రరావు, సంధ్యారాణి, చలమశెట్టి సుబ్బారావు, లక్ష్మీ తులసి, వెన్న ప్రసాద్, వెన్న వీర వెంకట లక్ష్మీ కుమారి దంపతుల చేతుల మీదుగా జరిగాయి. అనంతరం 10,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. తొర్రేడు, వెంకట నగరం తదితర గ్రామాల పెద్దలు పాల్గొన్నారు. షిరిడి సాయినాథుడు కాణిపాక వర్గంగా అమ్మవారి అన్నప్రసాద్ వారిని వారి కుటుంబాన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మరి కోరుతాదిస్తూ గోదావరి తీరాన వెలసిన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునర్ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన భారీ ఊరేగింపు నగరాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తింది. ఆద్యంతం ఆధ్యాత్మికం అనే భావనను ప్రతిబింబిస్తూ భక్తులను ఆకట్టుకుంది. మోరంపూడి జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ శోభయాత్ర విఎల్-పురం ఆర్టీసీ కాంప్లెక్స్, షెల్టన్ సంహిత కాలేజ్, తాడితోట జంక్షన్, స్టేడియం, శ్యామల సెంటర్ మీదుగా గోదావరి గట్టు చేరుకుని ఆలయం వరకు సాగింది. గరగ నృత్యాలు, కోలాటాలు, మేళతాళాల నడుమ సాగిన ఈ ఊరేగింపులో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని కొంత దూరం ఊరేగింపు వెంట నడిచారు. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం తదితరులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు ధ్వజస్తంభం ఊరేగింపుకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ అప్పారావు, షట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, గుడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, ఆర్యాపురం, ఇన్నిసుపేట బ్యాంకు చైర్మన్లు చల్లా శంకర్రావు, కోళ్ల అచ్యుతరామారావు, ఆలయ కమిటీ చైర్మన్ మదన్ సింగ్, రాజ్ పురోహిత్, డైరెక్టర్లు, కూటమి నాయకులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, నక్కా చిట్టిబాబు, వర్రె శ్రీనివాసరావు, దండపాటి సత్యంబాబు, అనుశ్రీ సత్యనారాయణ, వై శ్రీను, మహమ్మద్ అబ్దుల్లా, షట్టి జగదీష్, ఎన్నామురి దీపు, కొయ్యల రమణ, యాళ్ల ప్రదీప్ రెడ్డి,
మణేశ్వరరావు, వివిధ ఆలయాల చైర్మన్లు, డైరెక్టర్లు, వేలాదిగా భక్తులు పోటెత్తారు. ప్రపంచ స్థాయిలో ఏర్పడుతున్న ఇంధన సరఫరా అంతరాయాలను దృష్టిలో ఉంచుకొని తూర్పుగోదావరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను సమగ్రంగా పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో పౌర సరఫరాల శాఖ మంత్రి, కమిషనర్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ సంస్థలతో సమన్వయం చేస్తూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు నిత్యావసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా సరఫరాలు కొనసాగుతున్నాయని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్లు ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఇంధన సరఫరా పూర్తిగా సాధారణ స్థితిలోనే కొనసాగుతోందని, అయితే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న రద్దీకి ప్రధాన కారణం భయాందోళనతో అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయటమేనని తెలిపారు. కొందరు వ్యక్తులు నిల్వ చేసుకునే ప్రయత్నాలు చేయటం వల్ల తాత్కాలికంగా కొన్ని పెట్రోల్ బంకుల వద్ద స్టాక్ తగ్గిన పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. సమస్యలు ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 8074661259 సంప్రదించాలని సూచించారు. హార్వెస్టర్స్ కి కావాల్సిన డీజిల్ కొరత రాకుండా తగిన ఎక్స్పెషల్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ ఆ హార్వెస్టర్స్కి ఎటువంటి డీజిల్ కొరత రాకుండా వాళ్ళకి క్యాన్స్లో కూడా వాళ్ళకి మాత్రమే అందచేసేలాగా ఒక వెసులుబాటు మనం రీటైల్ అవుట్లెట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అదర్ దెన్ ఫార్మర్స్ ఇంకా ఎవరు కూడా లూజ్గా కొనుక్కోవడానికి లేదు అని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఏమైనా డైవర్షన్స్ అన్నది మా దృష్టికి వస్తే వెంటనే వాళ్ళ మీద తగిన కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నాము. అండ్ అలానే సేమ్ ఇన్స్ట్రక్షన్స్ రీటైల్ అవుట్లెట్స్కి వాళ్ళ సేల్స్ ఆఫీసర్స్ కూడా ఇవ్వడం జరిగింది. నంబర్స్లో చూస్తే మనకు టోటల్గా జిల్లా వ్యాప్తంగా ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ కలిపి 177 బంక్స్ ఉన్నాయి. వాటిలో యూజువల్ సేల్స్ అంటే యావరేజ్ సేల్స్ పర్ డే ముందు చూసుకుంటే పెట్రోల్ 272 KL, డీజిల్ 322 KL ఉండేది. బట్ ప్రెజెంట్ సేల్స్ కాతేరు మల్లయ్యపేట వద్ద వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి మాత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామ మందిరం వద్ద ప్రజలకు మజ్జిగ పంపిణీ చేయడంతో పాటు ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఆ వాసవి మాత చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ గార్లపాటి సూర్యనారాయణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా కాతేరు మల్లయ్యపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి మాత పుట్టినరోజు వేడుకలు నిర్వహించి అన్నదానం చేస్తున్నట్లు అధ్యక్షుడు గార్లపాటి సూర్యనారాయణ తెలిపారు. శ్రీ సీతారామ మందిరం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించి పాదచారులకు చల్లని మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు చెక్క ఆదినారాయణ, సబ్బిశెట్టి రాంబాబు, శేషకుమార్ గుప్తా, గార్లపాటి రత్నబాల, ఆచంట శ్రీనివాస్, ప్రసాద్, ఆకే అప్పారావు, శంకర్, మురళీకృష్ణ, ధర్మవీర్ సింగ్, మల్లయ్యపేట సంఘం సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.
చల్లటి మజ్జిగ త్రాగండి, ఎత్తు పోసుకుని త్రాగండి. చల్లటి మజ్జిగ త్రాగండి, ఎత్తు పోసుకుని త్రాగండి. శ్రీరామ్ త్రాగండి. చల్లటి మజ్జిగ త్రాగండి, ఎత్తు పోసుకుని త్రాగండి. జై శ్రీరామ్. పోసుకుని త్రాగండి. జై శ్రీరామ్. జై జై. చల్లటి మజ్జిగ త్రాగండి, ఎత్తు పోసుకుని త్రాగండి. జై శ్రీరామ్. స్థానిక తిలక్ రోడ్ శ్రీ సిరిడి సాయి రామ మందిర్లో సోమవారం వైశాఖ మాస శుద్ధ ఏకాదశి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆలయ కమిటీ అధ్యక్షులు ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎం శ్రీసాయి లోకేష్ నిషిత దంపతులు చేతుల మీదుగా ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా ఉదయం 10 గంటలకు కళ్యాణ క్రతువును ప్రారంభించారు. వేద మంత్రాల నడుమ స్వామి అమ్మవారి కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపించారు. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం శుభపరిణామని పేర్కొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కన్నులారా వీక్షించారు. ఆలయ కమిటీ సెక్రటరీ రామరాజు సభ్యులు పర్యవేక్షణ చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తర్వాత దంబాలు పురుషుకుంటున్నారు. స్వామివారి అమ్మవారు కూడా అందరూ సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం కళావేదికపై శ్రీ లక్ష్మీ శ్రీనివాస కూచిపూడి నృత్యాలయం నిర్వహణలో రమేష్ నాయుడు ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కూచిపూడి నృత్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు, ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నృత్య ప్రదర్శన అనంతరం విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రమ్మ. ఈరోజు ఈ చిన్నారులందరూ మన సరస్వతి కార్యక్రమం ట్రైనింగ్లో అందరికీ చాలా ఆనందం ఇస్తుంది. పిల్లలకి చాలా భవిష్యత్తు చాలా ఉందని అమ్మాల్సింది ఎల్లవాళ్ళు ఉన్నారు. ఈ ఆలయానికి 108 దేవతలు 108 కూడా శ్రీ దేవతలు ఉంటుంది. ఆలయం యొక్క విశేష 50 స్తంభాలు 50 అధిష్టానాలు ఈ ఆలయంలో సరస్వతి పార్వతి లక్ష్మీ విగ్రహాలు అది చాలా ఆకర్షణీయంగా వచ్చింది. త్వరలో ఓపెనింగ్ చేద్దాం. స్థానిక పాత సోమాలమ్మ రోడ్లోని స్పెయిన్ సెట్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ లయన్స్ శివరావు ఆధ్వర్యంలో అవేర్నెస్ సర్వీస్ ప్రాజెక్టును లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 20 కుటుంబాలకు ఉచిత ఆరోగ్య పర్యవేక్షణ జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వతంత్ర హాస్పిటల్స్ డాక్టర్ వేణుగోపాల్ హాజరయ్యారు. బీపీ, షుగర్ వంటి సమస్యలపై అవగాహన నిర్వహించడంతో పాటు కొన్ని పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఉచితంగా అందజేశారు. డాక్టర్ శివారావు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు పరిష్కారానికి తెలియజేశారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమిత్ర క్లబ్ అధ్యక్షులు రావుతుల స్వామినాయుడు, సెక్రటరీ ఆడమ్, ట్రెజరర్ రవికుమార్లను దుస్సాల్వాతో సత్కరించి జ్ఞాపికలతో అవార్డు అందజేశారు. క్లబ్ రీజనల్ చైర్పర్సన్ కొయ్యాన కుమార్ని ప్రత్యేకంగా సన్మానించారు. క్లబ్ సభ్యులు ఎస్ఆర్ ప్రింటర్స్ అధినేత సురేష్, గేదెల రమణ, వరలక్ష్మి, కనెక్ట్ మొబైల్స్ నాగేంద్ర, సంతోష్, మహేష్, ప్రకాష్, తొల్లి పద్మ, దీప, చిరంజీవి, రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడమ్మా ఓకే 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 ఓకే. నా పేరు డాక్టర్ శివరావు, ఫిజియోథెరపిస్ట్. ఈరోజు పాత స్వామి గుడి లైన్లో స్పైన్ సెట్ క్లినిక్ నందు శ్రీమిత్ర లయన్స్ క్లబ్ తరపున ఫిజియోథెరపీ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించబడుతుంది. కార్యక్రమం భాగంలో సరౌండింగ్స్లో హోమ్మేడ్స్కి, వాళ్ళ పూర్ పీపుల్స్కి నిత్యావసర సరుకులు, బియ్యం అవన్నీ పంచడం జరుగుతుంది. సేవా కార్యక్రమంలో భాగంగా లయన్స్ తరపున హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీమిత్ర లయన్స్ క్లబ్ తరపున నిత్యావసర సరుకుల పంపిణీ, ఒక 20 మందికి నిత్యావసర కుటుంబాలకి 20 మంది కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ, అలాగే ఒక 30 మందికి హెల్త్ క్యాంపు, వాళ్ళకి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ చూడటం జరుగుతుంది. ఈరోజు మా శ్రీమిత్ర లయన్స్ క్లబ్ తరపున మా జాయింట్ సెక్రటరీ అయిన శివరావు గారు ఈ క్లినిక్ 2 years అయిన సందర్భంగా, ఇక్కడ పెట్టి 2 years అయిన సందర్భంగా ఈ కార్యక్రమం ఈయన ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే ఈరోజు మా క్లబ్ ప్రెసిడెంట్గా నా పేరు రావుతుల స్వామి అండి, మా సెక్రటరీ యాడమ్ గారు, కొత్తపల్లి యాడమ్ గారు, మా క్లబ్ ట్రెజరర్ రవికుమార్ గారు, మేమందరం దీంట్లో భాగస్వాములే ఇది చేయడం, ముందుకు నడిపించడం జరుగుతుందండి. నా పేరు రవికుమార్ అండి. శ్రీమిత్ర లయన్స్ క్లబ్లో ట్రెజరర్గా నేను ఉన్నాను. కొత్తగా ఒక చార్టర్ క్లబ్లా ఏర్పడిన ఈ లయన్స్ శ్రీమిత్ర క్లబ్ నుంచి మరొక సర్వీస్ ప్రాజెక్టు ప్రజల ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు మా క్లబ్ మెంబరు మరియు జాయింట్ సెక్రటరీ అయినటువంటి డాక్టర్ శివరావు గారి ఆధ్వర్యంలో ఆయన హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల నుండి 15 కుటుంబాలకు సుమారుగా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు, అలాగే హెల్త్. స్థానిక తాడితోట జంక్షన్ వద్దకు ఉమా మార్కండేయ స్వామి ధ్వజస్తంభం ఊరేగింపు చేరుకున్న సమయంలో ముస్లిం మైనారిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి మత సామ్రాజ్యం వెల్లవెరిసేలా ఆల్ సమీ గ్రూప్ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్లా ఆధ్వర్యంలో భక్తులకు కూల్ డ్రింకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్లా మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో హిందూ ముస్లిం భాయివాయి అన్నట్లుగా వారి మధ్య బంధం కొనసాగుతుందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంత భారీ ఎత్తున మార్కండేశ్వర స్వామి ధ్వజస్తంభం ఊరేగింపు జరుగుతుండటం గర్వకారణమన్నారు. ఆ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొనే భక్తులకు తమ వంతుగా ముస్లిం మైనార్టీలు సోదరభావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఈ బంధం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ముస్లిం మైనార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మొహమ్మద్ అబ్దుల్లా, బషీర్, అహ్మదున్నిసా, అమీర్, రాజా ఖాన్, బాబా ఖాన్, షరీఫ్, అబ్బాస్, అహ్మద్, జిలానీ తదితరులు పాల్గొన్నారు. మత సామరస్యానికి ఎప్పుడు కూడా రాజమహేంద్రవరం అన్నది ఒక వేదికగా ఉంటుంది. దానికి సాక్ష్యం ఈ రోజున ఏదైతే ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు రాజమహేంద్రవరంలో ఉన్న మైనార్టీ సోదరులు గత 2 కిలోమీటర్లుగా నడుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా భక్తులకి వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ ఇచ్చి వారు మనందరం కూడా ఒక కుటుంబం అని చాటే విధంగా వాళ్ళు చేసిన కార్యక్రమానికి మనస్ఫూర్తిగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే స్ఫూర్తి మనం తీసుకెళ్ళాలి. ఇదే ఆలోచనతోటి మనందరం కూడా అడుగులు ముందుకు వేయాలి. ఈ నగరం మత సామరస్యానికి ఒక వేదిక. భవిష్యత్తులో కూడా ఆ యొక్క స్ఫూర్తికి ఎక్కడ కూడా విఘాతం కలగకుండా చూసుకునే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గజస్తంభం కార్యక్రమానికి వేలాది మందిగా తరలి వస్తున్న
నా సోదరులందరికీ స్వాగతం. రాజమండ్రిలో ఇదొక పెద్ద కార్యక్రమం. శ్రీ మన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వంలో ఇంత పెద్ద కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం కోసం ఇక్కడ మన రాజమండ్రి ఉదయగిరి జిల్లాలో ఏంటంటే మనం హిందూ ముస్లిం భాయిలా నడుస్తాం. దానికి ఇదొక శాంతి, ఇదొక మంచి నిరూపం. ఈరోజు మేము ఈ కార్యక్రమానికి నా సోదరులందరూ, నా హిందూ సోదరులందరూ గజస్తంభ కార్యక్రమం వేలాది మంది తరలిగా వస్తున్నప్పుడు మేము ఇక్కడ ముస్లిం మైనారిటీలు అందరూ కలిసి ఇక్కడ కూల్ డ్రింక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేంటంటే ముస్లిం హిందూ భాయి కింద మేము ఎప్పుడూ ఇక్కడ నడుస్తూ ఉంటాం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇలాగే మేము కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి నా మైనారిటీ సోదరులందరూ మన అందరూ కలిసి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. స్థానిక స్వామి థియేటర్ సమీపంలో భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో సారికా మోహన్ కృష్ణ, జామిశెట్టి వాసు జ్ఞాపకార్థం సారికా మోహన్ రాజు ఆధ్వర్యంలో వారి ఫ్రెండ్స్ సర్కిల్ చలివేంద్రం ప్రారంభించారు. ప్రజలకు మజ్జిగ, ద్రాక్ష రసం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జామిశెట్టి గాంధీ, నొడగల సుధా, స్వామి థియేటర్ అధినేత లక్ష్మణ్ స్వామి, భగత్ సింగ్ యువజన సంఘం అధ్యక్షుడు పేత కృష్ణమూర్తి తదితరులు హాజరయ్యారు. చలివేంద్రం ఏర్పాటు చేసిన నిర్వాహకుల్ని అభినందించారు. ఈ వేసవి ఎండల సమయంలో చలివేంద్రాల ద్వారా ప్రజల దాహార్తి తీరుతుందని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు, 55 లక్షలతో అత్యాధునిక ఎక్స్రే మిషన్ ప్రారంభం. స్వీయ గణంలో అందరికీ స్ఫూర్తిగా నిలుద్దాం. సెన్సెక్స్ పైకే రన్ను ప్రారంభించిన కలెక్టర్ కీర్తి చేకూరి. వెంకటనగరంలో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన, 10,000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన. వైభవంగా మార్కండేయ స్వామి ధ్వజస్తంభ ఊరేగింపు, గోదావరి తీరాన వెల్లివిరిసిన ఆధ్యాత్మిక మహోత్సవం. అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయొద్దు, ప్రజలకు జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.